విపరీతమైన డబ్బు పిచ్చి ఉంటుంది. డబ్బు 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 డబ్బు. ఆ డబ్బు కోసం దేనికైనా దిగజారుతారు. ఆ డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగడతారు. ఆ డబ్బు కోసం తమ దేహాన్ని అప్పచెప్పుకోవటానికి కూడా ఇష్టపడతారు. ఈ దేహంతో ఎంత నీచమైన పని చేయటానికైనా ఇష్టపడతారు ఆ డబ్బు కోసం. వాళ్ళకి డబ్బు కావాలి, ధనాపేక్ష. ఇక్కడ ఏం చెప్పాడు తెలుసా? బొమ్మలకు పూజించటం, బొమ్మలకి మొక్కటం విగ్రహారాధన అని మనకు తెలుసు. కానీ మన అంతరంగంలో డబ్బు పిచ్చి కలిగి ఉండటం కూడా విగ్రహారాధన అని చాలా మందికి తెలియదు. విపరీతమైన ధనాపేక్ష కూడా ఒక రకంగా విగ్రహాన్ని ఆరాధించటమే. ఎందుకంటే వాడు దేవుణ్ణి దేవుడిగా గుర్తించలేదు, కానీ ధనమునే దేవుడిగా గుర్తించి వాడు దేవుణ్ణి పక్కన పెట్టి, ఆమె దేవుణ్ణి పక్కన పెట్టి సిరిని ప్రేమించారు గనుక వారు సహా విగ్రహారాధికులైనట్టే. మన దైనందిన జీవితంలో బ్రతకడానికి డబ్బు అవసరం, కానీ డబ్బే జీవితం కాదు. దేవుడు మన జీవితమై ఉండాలి. ఎవరు కేంద్రమై ఉండాలి? మన జీవితంలో దేవుడు కేంద్రమై ఉండాలి, డబ్బు కేంద్రమై ఉండకూడదు. బ్రతకడానికి డబ్బు అవసరం, దానికోసం కష్టపడి పని చేసుకోవాలి, తప్పదు. దేవుడు కూడా సహాయం చేస్తాడు. నీ మనుగడకు కావాల్సిన సహాయం దేవుడు చేస్తాడు. ఆయన అన్యాయస్తుడేం కాదు. కానీ దురాశను కడుపులో పెట్టుకొని అన్ని అనుభవించాలి, అది కావాలి ఇది కావాలని, అవన్నీ పొందాలంటే డబ్బు కావాలని డబ్బును కేంద్రంగా చేసుకొని బ్రతికే వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. డబ్బును విస్తారంగా ఆర్జించుకొని దేహ వాంఛలను తీర్చుకోవడానికి కాదు దేహం. దేవుని సేవించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని చిత్తం జరిగించడానికి దేహం. ఈ శరీరం అందుకు ఇవ్వబడింది. జారత్వం చేయటానికి కాదు, విచ్చలవిడిగా వ్యభిచారం చేయటానికి కాదు ఈ దేహం. విచ్చలవిడిగా అపవిత్రమైన ఆలోచనలో మునిగి తేలటానికి కాదు ఈ దేహం. కామాతురతను అణచుకోవటానికి కాదు, ఆ కామాతురతను తీర్చుకోవడానికి కాదు ఈ దేహం. మరి దేనికి అంటే దేవుని మహిమపరచడానికి దేహం అన్నాడు. ఒకవేళ అపవిత్రమైన ఆలోచనలు, కామాతురత, ఈ జారత్వ పాపము నిన్ను వెంటాడుతుంటే దాని విషయంలో దేవుని ముందు కూర్చొని నువ్వు దేవునికి మొరపెట్టుకోవాలి. ఇది మొదటి సంగతి. ఖచ్చితంగా దేవుడు నీకు ఆ మనోబలాన్ని ప్రసాదిస్తాడు. ఆ మనోబలం దేవుడు నీకు అనుగ్రహించేంత వరకు ప్రతి దినం నువ్వు దాని గురించి దేవునికి మొర్ర పెట్టాల్సిందే. ఎంత మొర్ర పెట్టినా నాకు దాని మీద జయం రాలేదు అని నిరాశపడొద్దు. మళ్ళీ చెప్తున్నా, ఎంత పోరాడినా నాకు దాని మీద జయం రాలేదు అని నిరాశపడొద్దు. ఓపికతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉండు, దేవుని ముందుకు వెళ్తా ఉండు. తప్పనిసరిగా నీకు కావలసిన మనోబలాన్ని